ఛాయా సోమేశ్వరాలయంలో భాగమైనటువంటి త్రికూటాలయము 3 గర్భగృహాలుగా విడిపోయినటువంటి ఒక విషయం మనకు తెలిసిందే. ఆ 3 గర్భగృహాలలో మరొక దేవాలయం బ్రహ్మ ఆలయం. బ్రహ్మకు భారతదేశంలో ఎక్కడ ఆలయాలు లేవని చెప్పి అంటుంటారు. ఆశ్చర్యం, ఇక్కడ బ్రహ్మకు కూడా ఆలయం ఉంది. ఈ బ్రహ్మకు నిర్మించినటువంటి ఒక ఆలయంలో విశేషత ఏమిటంటే, ఇక్కడ ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ బ్రహ్మకు ఏ రకంగా అయితే 4 తలలుంటాయో ఆ రకంగా అతని యొక్క ఛాయ 4 భాగాలుగా కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. ఎదురుగా బ్రహ్మ యొక్క విగ్రహం. ఆ బ్రహ్మకు ఏ రకంగా అయితే 4 తలలు ఉంటాయో ఒక భక్తుడి యొక్క నీడలు కూడా 4 నీడలు కనబడతాయి. ఇదిగో 1వ నీడ, 2వ నీడ, 3వ నీడ, 4వ నీడ. ఈ రకంగా 4 నీడలుగా కనపడేటువంటి ఒక కాంతి ప్రసారాన్ని 4 భాగాలుగా విడగొట్టేటువంటి ఒక నైపుణ్యం మన యొక్క ప్రాచీనమైనటువంటి ఒక శిల్పులకి, మన యొక్క విజ్ఞానులకి కలిగి ఉంది అనేటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.